బ్యాక్ టు లైవ్ షో. 21 ఫిబ్రవరి 2013 మారణహోమం సృష్టించారు దిల్సుఖ్ నగర్ పేలులకు పాల్పడ్డ నిందితులకు దాదాపు 4 సంవత్సరాలు పూర్తవుతుంటే ఇప్పుడు తీర్పు ఇచ్చారు. అయితే ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పై 5గురికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఇది అత్యంత అరుదైన కేసుగా వ్యాఖ్యానించింది. బాధిత కుటుంబాల్లో కొంత ఆనందం నిన్న కనిపించింది, ఆలస్యమైనా కానీ. దీని గురించి మాట్లాడదాం. ఇక ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నెమ్మదిగా ప్రారంభమైన రోజుకి హీటెక్కుతున్నాయా? నయీం కేసు సంబంధించిన చర్చలో ముఖ్యమంత్రి సమాధానం. అయితే ప్రతిపక్షాలకు దాని మీద పూర్తి స్థాయిలో స్పందించే అవకాశం రాలేదని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ను కలిసి ప్రభుత్వం తమ ఎజెండా అమలు చేస్తోంది తప్ప ప్రతిపక్షాలు కోరుకున్నట్టుగా జరగట్లేదు, ముఖ్యమైన అంశాల మీద చర్చ జరగట్లేదని చెప్పి వారు స్పీకర్ కి విన్నవించడం, అలాగే స్పీకర్ తీరుపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా నయీం వ్యవహారంలో సిబిఐకి అప్పగించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. సమర్థంగా రాష్ట్ర పోలీసులు కేసును డీల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడే ఈ కేసు విచారణ పూర్తవుతుంది, అలాగే ఎవరైనా సరే శిక్షిస్తామని చెప్పారు. అయితే కొంత సీక్రెసీ అవసరం అని చెప్పారు. మరి ఎప్పటికీ వాస్తవాలు బయటకు వస్తాయని ఇంకా వెయిట్ చేయాలి. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు బయట పెట్టాలని ప్రతిపక్షాల డిమాండ్లు కూడా చూస్తున్నాయి. అంశాల సంబంధించిన విషయాలు మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. ఇక టి రామ్మోహన్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గువ్వల బాలరాజు గారు, అచ్చంపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎండ లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు. కృష్ణారావు గారు, ముందుగా ఉగ్రవాదులకు ఉరి సరైందే అనే మాట సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే కొంత ఆలస్యమైన మంచి తీర్పే వచ్చిందా? ఒకటి సింపుల్గా చెప్పాలంటే, ఈ ఉగ్రవాద దాడులు వ్యవహారానికి సంబంధించి వాళ్ళది ఎజెండా ఏంటంటే ఓన్లీ కొందరు చంపడం, అంతే. చంపడం ద్వారా భయోత్పాతాన్ని సృష్టించడం, దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని, రాజకీయ వ్యవస్థని, వీటిల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ఉగ్రవాద దాడి ఉంటుంది. దీన్ని చాలా మంది ఫీల్ అవుతున్నట్టు దీనికి కులం, మతం, ప్రాంతం అవి ఉండవు. ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికి కూడా చనిపోయిన వాళ్ళలో కూడా అదే మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని ఒక మతపరమైన వ్యవహారంగా చూడడానికి లేదు. ఉగ్రవాదం కింద చూడాలి. ఇందులో చూస్తే ఏమైందంటే ఇప్పటికీ ఇది ఒకటి మొట్టమొదటిది ఈ బాంబు పేలుళ్ళ వ్యవహారంలో ఒకరికి శిక్ష పడడం అనేది మనకు తెలిసి హైదరాబాద్ నగరంలో ఇవన్నీ చూస్తే ఇదే నెంబర్ 1. ఇది వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చాలా తొందరగానే చేసినట్టు, 4 ఏళ్ళైనా కూడా తొందరగానే చేసినట్టు. మనకేంటంటే మన ఇండియన్ లాస్కి మిగతా ఫారిన్ లాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఏంటంటే నిందితుడికి ఇంకా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశమో, లేకపోతే వాయిదాలు కోరే అవకాశమో, ఇలా లాయర్ల మధ్య ఇరుపక్షాల యొక్క వాదనలో అవి జరగడానికి వీటికి ఎక్కువ టైం తీసుకునేది. అంత టైం తీసుకుని ఇందులో ఇంకా ఏం చేశారంటే అసలు న్యాయస్థానాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి న్యాయస్థానానికి హాజరుపరచడం మామూలుగా జరిగేది ఆనవాయితీ. అటువంటిది ఏంటంటే మళ్ళీ వీళ్ళ భద్రతా వ్యవహారం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానాన్ని తీసుకెళ్లి చల్లపల్లి జైల్లో పెట్టి అక్కడి నుంచి కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి ఇందులో చాలా చాలా ఏళ్ల పాటు. ఏమైనా ఏంటంటే ఇది మంచి తీర్పు కింద లెక్క. ఒకటి, ఈ తీర్పు కనువిప్పు అవుతుందా, ఇంకోటి అంటే అది మనం బికాజ్ దే ఆర్ ఆల్ హైరిడ్ అసాసిన్స్ కూడా ఉంటారు ఇందులో. ఒకళ్ళేమో ఒక లక్ష్యం కోసం ఇది లేదు, ఈ ఫలానా వాళ్ళు ఉండడానికి వీల్లేదు అనుకుని ఒక లక్ష్యంతో ఒక పాలసీగా చేసేవాళ్ళు ఒకటైతే, ఇందులో హైరిడ్ అసాసిన్స్ ఉంటారు. ఇందులో వీళ్ళు డబ్బిచ్చి చేయించే కార్యక్రమాలు ఉంటాయి, ఆత్మాహుతులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఎన్ని చేసినా కూడా ఏంటంటే ఇది ఉరిశిక్ష కాబట్టి ఇట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్ బై ది హైకోర్టు. అది రూల్ ప్రకారం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొందరు మెల్లమెల్లగా రేపటి నుంచి మొదలెడతారు, వీళ్ళు క్షమాభిక్ష ఇవ్వాలనో లేకపోతే వీళ్ళమో క్షమించాలని, జీవిత ఖైదీగా మార్చాలని, అలా ఇలా అని చాలా కొన్ని సంఘాలు బయలుదేరుతాయి. ఇవాళ రేపటి నుంచి మొదలెడతారు. అది వాటిలన్నింటిలో కూడా అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాణం పోసే హక్కు మనకు లేని వాళ్ళకి ప్రాణం తీసే హక్కు కూడా లేదు అనేది అది చిన్న సింపుల్ ప్రిన్సిపల్. అది అందుకనే క్యాపిటల్ పనిష్మెంట్ అనేది మన ఐపీసీ నుంచి మనం తొలగించలేదు. చాలా దేశాలు కూడా తొలగించలేదు, కొన్ని దేశాలు తొలగించాయి. ఇప్పుడు ఆ చర్చ కాదు ఇక్కడ. ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో మీరు ఇవి చెయ్యొచ్చు అని మనకి చట్టం చెప్తోంది. సుప్రీంకోర్టు కూడా ఎన్నో రకాల గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఆ ప్రకారం చూస్తేనేమో వీళ్ళ నిర్దోషిత్వం నిరూపించుకోవాలి, మేము అపీల్ చేస్తామంటే. ఇంకా ఒకటి ఏంటంటే మనకు గుర్తుందో లేదో, ఇందిరాగాంధీ గారి హత్య కేసు, రాజీవ్ గాంధీ గారి హత్య కేసులో కూడా ఈ నేరస్తులకి వీళ్ళకి ముందు మేజిస్ట్రేట్ కోర్టు నుంచి కమిట్ అవుతుంది సెషన్ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు. అసలు వాళ్ళకి శిక్షలు పడడానికి కూడా ఏళ్ళు పట్టింది. అదేంటంటే ప్రధానమంత్రిని పట్టుకుని చంపేస్తే ఇలాగా అని కూడా వచ్చిన విమర్శలు వచ్చాయి. అందుకే మనకున్న లీగల్ ప్రాసెస్ ఏంటంటే అందరికీ అవకాశం ఇచ్చేట్టుగా. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే బాంబే పేలుళ్ళ కసబు సంగతి చూసాం కదా. వాడు 3 కోట్లు పెట్టి వాడు ఖర్చు పెట్టి బిర్యానీలు అవి ఇవి పెట్టి అన్ని చేసిన తర్వాత వాడిని ఉరి తీయవలసి వచ్చింది.
సో ఇది దీంట్లో ఏంటంటే రాజకీయాలు అవి చూపించకుండా ఏదో వీళ్ళ గురించి అనుకూలంగా మాట్లాడితే మనకు 4 ఓట్లు వస్తే ఆ వర్గాల నుంచి అనుకోవడం ఇవన్నీ భ్రమలు, అవి తప్పు కూడా అన్నది. సో అది లేకుండా దీనికి ఇంకో వేరే మాట లేకుండా త్వరగా వీళ్ళకి ఆ శిక్ష కూడా అమలు అయ్యేలాగా చూడడం కూడా బాధ్యత ఉంటుంది అన్ని పక్షాలకు కానీ ప్రభుత్వానికి కానీ. ఇది అపీల్ చేసుకునేది ఎస్ దే హ్యావ్ ఎవ్రీ రైట్. వాళ్ళు ఎంత క్రిమినల్ కరుడు కట్టినా ఇంకో కట్టినా అన్న కూడా వాళ్ళు లీగల్ గా వాళ్ళకి హైకోర్టుకు వెళ్లే అవకాశం అపీల్ ఉంటుంది. హైకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి మళ్ళీ క్షమాభిక్ష రాష్ట్రపతి ఇవన్నీ కూడా ఇంకా ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఎన్నున్నా కూడా ఇది తీర్పు మంచిదే. ఇందాక చెప్పినట్టు ఒక ప్రాణం పోసే హక్కు లేని వాడి ప్రాణం తీసే హక్కు లేదనేది. సో ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ గా చూసి వీటిని మాత్రమే కఠినంగా ఉండాలి. కఠినంగా ఉంటున్నట్టే ఈ తీర్పు కూడా చెప్తాను. రామరెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు? అంతర్జాతీయ స్థాయిలో మన దేశ సార్వభౌమతకే ఒక కుట్రపూరితంగా మన హైదరాబాద్ నగరంలో ఈ యొక్క జంట పెళ్లిళ్ల కేసు లోపల ఈ యొక్క ఎన్ఐఏ కోర్టు ఏదైతే సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చిందో సర్వత్రా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అభం శుభం తెలియని కొంతమంది విద్యార్థులను కానీ యువకులను కానీ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు తప్పుదోవ పట్టించి వాళ్ళను కూడా వాళ్ళ టార్గెట్కు అనుకూలంగా మరుచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలు ఉంటేనే ఉరిశిక్ష వేసేది ఎంత తొందరగా వస్తుంది అన్నది కనబడాలి. కనుచూపు మేరలో శిక్ష ఏముంటుంది అన్నది సగటు విద్యార్థికి కానీ యువకు కానీ తెలిస్తేనే వాళ్ళు కూడా తప్పుటడుగులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరం కూడా దీన్ని మనము అభినందించాల్సిన అవసరం ఉంది. బాలాజీ యావత్ భారతదేశం అంతా కూడా ఇటువంటి సందర్భాల్లో సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే నినాదాన్ని వెలిబుచ్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు పెద్దలు కృష్ణారావు గారు చెప్పినట్టు ప్రతి విషయంలో ప్రాణం తీసే హక్కు పోసే హక్కు అని మాట్లాడుకుంటూ హక్కుల గురించి మాట్లాడుతూ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇంత దుర్మార్గంగా ఘటనలు చోటు చేసుకుంటే వాటిని కూడా సమర్థిస్తుంటే నిజంగా అటువంటి కుటుంబాలు కానీ దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజలు ఏమైపోవాలనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి విషయంలో ప్రొటెస్ట్ చేయడం అనేది లేకుంటే ప్రజలకు ఏదో మేము మేలు చేస్తున్నాం అన్నట్టుగా మొత్తం చట్టాలను మార్చాలన్నట్టుగా ఈ రకమైనటువంటి వ్యవహార శైలిలో కొంతమంది రావడం అనేది అది రాజకీయ పూరితమైన లేదంటే మేము ఉన్నామని చాటుకునే ప్రయత్నమైనా కానీ తప్పైపోతుందని నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా జరిగినటువంటి నిర్ణయాన్ని కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలుకి తీసుకొచ్చి అందరు హర్షించే విధంగా ముందుకు పోవాల్సిందిగా నేనైతే భావిస్తున్నాను. అంటే వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసేది ఎలా ఉంటుందంటే ప్రాణాలు పెద్ద లెక్క కాదు, ఏదో దానికి ఏదో పేరు పెట్టుకుంటారు, జిహాద్ అనో మరొకటనో. సరే ఇందా కృష్ణారావు గారు చెప్పినట్టు మతానికి కూడా సంబంధం లేదు. కానీ ఉరిశిక్ష అనేది ఎంతవరకు వాళ్ళని కొంత భయపడేటట్టు చేస్తుంది, లేకపోతే పెద్దగా పట్టించుకోరా? డెమోక్రటిక్ కంట్రీలో మన దేశంలో సహజంగా అంటే నేరం చేసి తప్పించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఎన్ఐఏ పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ నేరం నిరూపితమయ్యేటువంటి విధంగా అది చేయడం ఏదైతే ఉందో ఇది ఎన్ఐఏ సాధించినటువంటి ఒక విజయంగా మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా అంటే గతంలో ఉరిశిక్ష పడ్డటువంటి పరిస్థితుల్లో అఫ్జల్ గురు అనేక సంవత్సరాలు ఉరిశిక్ష పడిన తర్వాత కూడా అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి గతంలో చూసినాం. కొంత స్థితిలో మార్పు వచ్చింది. యాకూబ్ మెమన్ విషయంలో ఆ రకమైనటువంటి తాత్సారం లేకుండా మరి ఉరిశిక్ష అమలైతే శిక్ష అనేటువంటిది అమలైతే దానికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ అనేటువంటిది పోతుంది. ఆ మెసేజ్ వల్ల ఈ రకమైనటువంటి నేరాలు ఈ రకమైనటువంటి దేశద్రోహ చర్యలు ఈ రకమైనటువంటి ప్రజలను హతం చేసేటువంటి సంఘటనలు కుట్రపూరితంగా హతం చేసేటువంటి సంఘటనలు దేశాన్ని అల్లకల్లోలం చేసేటువంటి దుశ్చర్యలు జరగకుండా ఒక మెసేజ్ అనేటువంటిది పోతుంది. ఈ రకమైనటువంటి సంఘటనలకు పాల్పడుతున్న వాళ్లకు ఏ రకమైనటువంటి నైతికంగా ఇది చేసినా అది దేశ వ్యతిరేక చర్యనే అవుతుంది. బాధ్యత కలిగినటువంటి కొందరు రాజకీయ నాయకులు ఇటువంటి దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి మనస్థితి ఉంది. ఆ స్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్థితి మారకపోతే సమాజం ఇరుగు పొరుగు కానీ ఆయన వెంట తిరిగేటువంటి శ్రేణులు కానీ అటువంటి వ్యక్తుల వెంట తిరిగేటువంటి శ్రేణులు కానీ దాన్ని ఆయనను వెలివేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అంతేకాకుండా ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే సంఘటన జరిగిన తర్వాత సఫలీకృతమైంది శిక్షలు పడేటువంటి విషయంలో హైదరాబాద్ లో జూన్ 16 ఇంకా సంఘటనలకు పాల్పడేటువంటి ప్రయత్నాలను మరి సమర్థవంతంగా బయటకు వెలికి తీసి వాళ్ళని అరెస్ట్ చేసి సంఘటనలు జరగకుండా చేయడం జరిగింది.
2008 బాంబే అటాక్స్ తర్వాత 2009లో ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రకంగా ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలను అరికట్టే విషయంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న చర్చ ముఖ్యంగా నిన్న నయీం విషయమే జరిగింది. ముఖ్యమంత్రి సమాధానం ఎంతవరకు సంతృప్తికరంగా ఉందని భావించాలి. ముఖ్యంగా రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారు కాబట్టి సిబిఐ గట్టి పరిస్థితుల్లోనూ అప్పగించమని చెప్పారు. అలాగే కొంత సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మెయింటైన్ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో 2-3 అంశాల్లో ఎవరైనా ఏకీపిస్తారు. ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు పూర్తి వివరాలు బయట పెట్టలేరు అనేది. అలానే ఎంతకాలం ఇన్వెస్టిగేట్ చేస్తారు, మీ ఇష్టం వచ్చినప్పుడు ప్రకటించడం, ఆ పేరు ఉందని ఈ పేరు ఉందని లీకేజీలు కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సిట్ నుంచే వచ్చింది. ఉదాహరణ చెప్పాలంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇది మోస్ట్ సెన్సేషనల్ ఇష్యూ. ఇది ఎవరికి సందేహం అక్కర్లేదు. ఆయన గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇది చాలా మంది పెంచి పోషించారా లేకపోతే వాళ్ళు నిర్లక్ష్యం వహించారా, ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న కార్యక్రమం. వీళ్ళు కూడా ఏంటంటే దాన్ని అతను పట్టుకుని చేసి ఉంటే ఒక అందం. ఎందుకంటే అతను పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అతని ద్వారా సాక్ష్యాలు అవి సేకరించే కార్యక్రమం, అతని దగ్గర నుంచి ఎవరు నీకు సహకరించారని చెప్పే అవకాశం అవి ఉంటుంది. దానికి న్యాయస్థానం ప్రకారం లీగల్ గా దానికి ఎక్కువ బలం కూడా ఉంటుంది ఆ కేసుకి. అతనే కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి చెప్పాడు కాబట్టి పట్టుకున్న తర్వాత ఆయన ఉన్నాడు ఈయన ఉన్నాడు అదేనంటే ఆ అవకాశం లేకుండా అతన్ని ఖతం చేశారు పోలీసులు. చేసిన తర్వాత ఇక డెన్నుకు వెళ్ళారన్నారు. ఇక అక్కడి నుంచి వచ్చిన కథలు చూస్తే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఖండించుకోవడం మళ్ళీ వీళ్ళు ఖండించుకోవడం, మనం ఒకటి రాయడం, మళ్ళీ దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఇలా ఈ లీకుల మీద వ్యవహారం అందరికీ తెలుసు. ఇలాంటి మేజర్ సంఘటన జరిగినప్పుడు ఇలాంటి లీకులు కూడా వస్తూ ఉంటాయి. ఆయన ఉన్నట్ట ఈయన ఉన్నట్ట అని ఏదో చెప్తారు వాళ్ళు, మనం పొంకాలుగా రాయడం. అందులో ముఖ్యమైనది డైరీ ఒకటి. అసలు డైరీ ఉందో లేదో వాడికి తెలియదు. డైరీ ఉంది అని ఇంతవరకు సిట్ ఎక్కడ అఫీషియల్ గా చెప్పాలి. వాళ్ళు ప్రెస్ నోట్లు ఇచ్చిన మాట వాస్తవం, మేము వీళ్ళు ఇంత పట్టుకున్నాం వీళ్ళని పట్టుకున్నాం ఇన్ని స్వాధీనం చేసుకున్నాం అని వాళ్ళు దర్యాప్తుకి సంబంధించి వాళ్ళకి వెల్లడించడానికి అవకాశం ఉన్న సందర్భాల్లో ఏవో కొన్ని ప్రెస్ నోట్లు వచ్చిన మాట వాస్తవం. సరే, ఇది ఓ విషయం అయితే ఈ రాజకీయ నాయకుల ప్రమేయాలు అదంటే ఇప్పుడు టీఆర్ఎస్కి సంబంధించి చూస్తే టీఆర్ఎస్ ఎగ్రీవ్డ్ పర్సన్ ఒక విధంగా చెప్పాలంటే నయీముద్దీన్ మొత్తం ఇష్యూలో టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులను కూడా చంపారు అక్కడ. సాంబశివుడు కానీ కోనాపూర్ రాములు కానీ అదే ఒకటి ఉంది. అంతే తప్పని వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు ఏదో నిర్లక్ష్యం వహించారా అంటే వాళ్ళు అధికారంలో ఉన్నది కేవలం ఈ 2 ఏళ్లలోనే. సో ముందర ఆయన చెప్పినట్టు 10 ఏళ్ళు మీరు పడుకుని ఇప్పుడు నన్ను ఎందుకు చేశారు ఎందుకు చెప్పాలని నిందలేస్తారంటూ ఆయన చెప్పిన ఒకటే. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మళ్ళీ ఇది లీక్ కింద అగైన్ ఇట్ ఇస్ ఎ లీక్. ఏంటంటే ఏదో టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కొందరు శాసన అనకూడదు వాళ్ళని గౌరవ లెజిస్లేటర్లు అన్నాం, అంటే 2 సభలకి కాబట్టి ఆ లెజిస్లేటర్లు వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ కొందరు లెజిస్లేటర్లు అన్నారు. టీడీపీకి పెద్దగా లెజిస్లేటర్లే లేరు కాబట్టి ముగ్గురులో కూడా ఒక ఆయన పేరు వచ్చింది, ఆర్కే కృష్ణ గారి పేరు వచ్చింది. ఆయన నిజంగా నా ఫ్రెండే నన్ను ముఖ్యమంత్రి చూడాలని అనుకున్నాడు, శిష్యుడు అన్నాడు, అదన్నాడు, బట్ క్రిమినల్ యాక్ట్ లో సంబంధం లేదన్నాడు. సో ఇలా అన్ని పార్టీలకి ఏదో సంబంధాలు ఉన్నట్టుగా వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక పెద్ద లీకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చింది, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా రాసింది ఏంటంటే ఇది సభలో చర్చకు వచ్చే ముందు లేకపోతే మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ముందు టీఆర్ఎస్కి సంబంధించిన లెజిస్లేటర్ల పాత్ర ఎవరితో ఉందో వాళ్ళ చేత రాజీనామాలు చేయించే కార్యక్రమం ఏదో పెడతాడినా అని లీక్ వచ్చింది. అది ఎప్పుడు దాదాపు ఇది ఆగస్టులో జరిగితే సెప్టెంబర్ నుంచి ఈ రకమైన లీకులు వచ్చాయి. ఎందుకంటే ఈ సమావేశాలు పెడతాడు కదా అని చూస్తే ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, సంవత్సరం అయిపోతుంది. ఆ మాట ఎక్కడ ఆయన ఎవరిని వదిలేదు లేదు. అది మామూలుగా చెప్పారు అంతే తప్ప ఎస్ దేర్ ఈజ్ ఎన్ ఇన్వాల్వ్మెంట్ అబౌట్ మై ఓన్ లెజిస్లేటర్స్ పేర్లు చెప్పక్కర్లేదు ఆయన ఎవరనేది. ఎందుకంటే ఇంకా దర్యాప్తులో ఉంటుంది. వాళ్ళని కూడా నేను ఏదో చేయబోతున్నాను, కూడా రెడీ అవ్వండి. దాడి మరింత పెరిగిపోతుంది అలా ఎందుకు, మీరు ఉన్నారు, మీరు రెడీ అవ్వండి. ముందు మా వాళ్ళని చేయిస్తున్నా మీ వాళ్ళు కూడా వస్తారు నెక్స్ట్ కార్యక్రమం నెక్స్ట్ లైన్ లో. మేము ఏదో ఏమంటారంటే ముందు ప్రభుత్వ పక్షానికి ఉన్నట్టు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ప్రతిపక్షం కన్నా. ఎందుకంటే మనం ఇల్లు అంత సరిగ్గా చూసుకుని మాకు ఎవరిది లేదు ఉన్న వాళ్ళని అందరూ బయట పెట్టాం అట్లా ఇట్లా అని చేసుకుని ఉంటే ఇక ప్రతిపక్షాలు బాబు మీ సంగతి ఏమిటి అని ఆయన ప్రశ్నించే హక్కు కానీ దానికి ఉంటుంది. అది సో అదేనా ఉంటుంది అనుకుంటే అది ఆయన ఊరికే ఎవరిని వదిలిపెట్టేది లేదు, దోషుల్ని ఎంత ఎవరైనా ఇది చెప్పలేదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఏంటంటే వీళ్ళందరూ అడిగేది
ఇది 2-3 రాష్ట్రాలు ఇప్పుడు విశాఖపట్నంలో కూడా కొన్ని రిజిస్టర్ అయ్యాయి. ఛత్తీస్గఢ్ వెళ్ళారు, బీహార్ అన్నారు, 5-6 రాష్ట్రాలు ఉన్నాయి కదా. జాతీయ స్థాయి వ్యవహారం ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణ పోలీసు వెళ్తే వాళ్ళకి సహకారం అది లభించడం కష్టమవుతుందేమో, కాబట్టి మీరు సిబిఐకి అప్పగించమని. సిబిఐ ట్రాక్ రికార్డు సరే అది డిస్ప్యూటబుల్ ఇష్యూ, అది పెడితే ముఖ్యమంత్రి గారు దానికి అక్కర్లేదు, మాకు అంతా మంచి సెటప్ అంతా చేసేసాము, అది అక్కర్లేదు అని అదో తిరస్కరించాడు ఆయన. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత ముందు వాళ్ళు మాట్లాడారు, 5-6 మాట్లాడారు కదా. మాట్లాడిన తర్వాత ఆయన శాంతి భద్రతలు చూసే లా అండ్ ఆర్డర్ చూసే ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఏదో వివరణ ఇచ్చాడు, బాగుంది. వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని ఇంకా సందేహాలు ఉన్నప్పుడు ఇంకొంచెం 10 నిమిషాలు పావుగంట చేసేసి వాళ్ళందరికీ ఏమండి మీరు ఇంకా ఏమైనా ఉన్నా అడగండి అని అంటే అది పెద్ద తరహాగా ఉండేది. ఎందుకంటే ఇవాళ ఎంత కాదు కూడా అనుకున్నా 120 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఇంక్లూడింగ్ నామినేటెడ్. కలిపితే 21-22 ఉంది అపోజిషన్ మొత్తం స్ట్రెంత్. 100 దాకా ఈయనే ఉన్నాడు. ఈయనకేం పెద్ద ఇప్పుడు పడిపోయేది పెద్ద, వాళ్ళు మాట్లాడితే కాటంలో పడిపోయి ప్రభుత్వం నీళ్లు నమిలే వ్యవహారం కాదు కదా. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన వాగ్దాటి వ్యవహారానికి సో ఆయన ఎలా చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకి ఏమేమి ఉన్నాయో, ఎందుకంటే ఆయన కొన్ని పేర్లు పెట్టి జీవన్ రెడ్డి గారు మీరు లాయర్ చేశారు, జానారెడ్డి మీరు హోమ్ మినిస్టర్ చేశారు, అదా ఇదని ఈయనే అడిగాడు. అడిగినప్పుడు అవునండి నాకు ఇంకా డౌట్ ఉందని జానారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మాట్లాడి ఉండే ఒక అది ఇచ్చుంటే బాగుండే. రైట్. మీరు ఏమంటారు? ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్లు మీరు నిద్రపోయి వాళ్ళు నా మీద నిందలేస్తారన్నారు. ఈటెల రాజేందర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు, నా మీద బెదిరింపులు వచ్చినా నేను ఫిర్యాదు చేసినా పెద్ద చర్యలు తీసుకోలేదు అని చెప్పి. మరి ఇప్పుడు విమర్శించడానికి అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇంకా కాంగ్రెస్ పార్టీ అని కాదు, అతను టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే అతను యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంతకుముందు కూడా అతను మావోయిస్ట్ దళంలో పనిచేసినాడు. వ్యాస్ ఎప్పుడైతే వ్యాస్ ను చంపడం జరిగిందో అప్పుడు కూడా అతను కీలక పాత్ర వహించినాడు. దీనికి పార్టీలకు దీనికి సంబంధం లేదు. వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలను వాళ్ళు ఆయుధాలుగా తయారు చేసుకొని దానికి కొంతమందిని పావులుగా పార్టీలలో ఉన్న వ్యక్తులను పావులుగా తీసుకొని చేస్తాడు తప్ప ఏ పార్టీ ఎజెండాలో కూడా నయంను ఎంకరేజ్ చేయాలనో ఇంకోటి చేయాలనో ఎవరి మేనిఫెస్టోలో ఉండదు. అన్ని పార్టీలలో కొంతమంది ఉంటారు, వాళ్ళని వాడుకొని చేస్తాడు తప్ప ఎవరు కూడా బాహటంగా వీళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక పార్టీ వాళ్ళు కానీ ఎవరు కానీ చేయరు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే, నిన్న ఏదైతే ఈ సంఘటన జరిగినప్పుడు మా జీవన్ రెడ్డి గారు మా శాసనసభ పక్షం తరఫున ఉపనాయకుడు మాట్లాడుతూ అభినందించడం జరిగింది. షాద్ నగర్ సంఘటనలో నయీం ఎన్కౌంటర్ ను అభినందించడం జరిగింది. ఆన్ రికార్డ్ మిత్రులు బాలరాజు గారు ఉన్నారు, అభినందించడం. దానిలో ఎలాంటిది లేదు. కృష్ణారావు గారు చెప్పేది వాస్తవం ఏంటంటే, ఆ తదుపరి జరిగినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో అది ప్రజలకు వెల్లడి చేస్తే ఇంకా బాగుండేది. అదేవిధంగా శాసనసభలో కనీసం మాకు ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇంకో 10-15 నిమిషాలు శాసనసభ కొనసాగించి ప్రొటెస్ట్ మేము ఎందుకు చేస్తున్నామన్న విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన సమాధానంతో సంతృప్తిగా లేదండి, ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అతను సిబిఐకి ఇవ్వకపోతే మేమేం చేయాలన్నది మా కార్యాచరణ పథకం ఉన్నది, మేము దాని గురించి ఆలోచన చేస్తున్నాం, తప్పకుండా దాన్ని చేస్తాం. సిబిఐకి ఎందుకు ఇవ్వమో కూడా చెప్పారు కదా, మన రాష్ట్ర పోలీసు ఎంత నెంబర్ 1 గా ఉన్నారు, 7 రాష్ట్రాలు సెక్షన్లు అవుతున్నారు. 7 రాష్ట్రాలకు సంబంధించిన అంశం దీంట్లో ముడిపడి ఉంది. ఇది కేవలం తెలంగాణకే కాదు, ఛత్తీస్గఢ్, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉంది. ఆయన దగ్గర 21 తుపాకులు, 21 కార్లు, 29 మోటార్ సైకిళ్లు, 1,60,000 స్క్వేర్ ఫీట్ల బిల్టప్ ఏరియా, 1,035 ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే 174 కేసులు, 1,015 ఎకరాల భూములకి ఆయన తీసుకోవడం, 1,000 లక్షల చదరపు అడుగుల ఫ్లాట్లు తీసుకోవడం కాంగ్రెస్ హయాంలో జరిగింది. అదే చెప్తున్నాను, 1,035 ఎకరాల భూమి ఇవన్నీ కూడా హస్తగతం చేసుకున్నాం అన్న మాట చెప్పడం జరిగింది. గతంలో కృషి బ్యాంక్, కృష్ణారావు గారికి బాగా తెలుసు, కృషి బ్యాంక్ పైన కూడా మన సిఐడి విచారణ చేసింది. విచారణ చేసినప్పుడు ఏం చేసినారంటే, వాళ్ళకి సంబంధించిన రికార్డులు ఏవి దొరికితే అది, ఎప్పుడు దొరికితే అప్పుడు, ఏ రోజుకు ఆ రోజు కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇక్కడ అట్లా సమర్పిస్తలేరు. ఈ డైరీ విషయంలో కానీ అంటే కొంచెం క్లారిటీ ఇవ్వండి రామ్మోహన్ రెడ్డి. మీకు రాష్ట్ర పోలీసు మీద లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి స్థాయి నమ్మకం లేదా, అందుకే సిబిఐని అడుగుతున్నారా? ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థ గురించి మనకు బాగా తెలుసు. పోలీస్ వ్యవస్థ అన్నది ప్రభుత్వం కనుసన్నలలోనే నడుస్తుంది. అంతసేపు ప్రభుత్వ కనుసన్నలు నడుస్తున్నప్పుడు ప్రభుత్వానికి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా ప్రతిపక్షాన్ని కూడా తప్పుపట్టనే అవకాశం ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని కూడా విమర్శించిన స్థాయిలో ఈరోజు ఆయన వర్క్ చేసే విధంగా అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏవైతే సేకరించినారో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ప్రతి సెల్ ఫోన్ లో కూడా డేటాబేస్ ఉంటుంది. ఆయన అనుచర వర్గం ఎంతమందిని అరెస్ట్ చేసినామని చెప్తున్నారు కదా, ఆ ఫోన్లన్నీ కూడా విడుదల చేయండి.
అదే విధంగా సెల్ ఫోన్ల యొక్క సిమ్ కార్డులన్నీ కూడా కోర్టు విచారణ జరుగుతోంది, కొంత వ్యూహాత్మకంగా సీక్రెసీ పాటించారు. అదే విషయంలోనే క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ విషయం ముఖ్యమంత్రి గారు నిన్న సభలో చెప్పేది ఉండే ఏమనంటే ఇది విచారణలో ఉంది కాబట్టి ఇప్పుడు కాదు ఇంకొక 1 month 2 months 3 months, కానీ నర్మగర్భంగా అసలు ఆ విషయమే ప్రస్తావన తీయకుండా డైరీ అసలు ఉందా లేదా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. డైరీ లేకుంటే లేదని కూడా చెప్పాలి, కానీ ఏ విషయం కూడా చెప్పకుండా కనీసం ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఈ విధంగా అన్డెమోక్రటిక్ గా నిన్న బీజేపీ కేసు స్టేటస్ మీద వైట్ పేపర్ అడిగారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం సంతృప్తి ఇచ్చిందా బీజేపీ? నిన్న ఈటల రాజేందర్ గారు మాట్లాడినటువంటి విషయం ఏదైతే ఉందో, అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నయీం విషయంలో స్పష్టమైన అవగాహన ఉన్నది, ఆయన అరాచకాల విషయంలో స్పష్టమైన అవగాహన ఉన్నది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పైగా దాదాపు 2.5 సంవత్సరాల పాటు మరి ఆ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి మరి వత్తాసు ఎవరు పలికారు? ఆయనను డిఫెండ్ ఎవరు చేశారు? మరి అదే అదే ఎవరు చేశారు? మీకు ఒక అవగాహన అంటే ప్రభుత్వం సమర్థించిందా 2 ఏళ్లు? అంటే ముఖ్యమంత్రి గారు సమర్థించారా? గతంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ వాస్తవాలు బయటికి రావాలి. రాజకీయ పరమైనటువంటి జోక్యం లేకుండా 2.5 సంవత్సరాలు 52 మర్డర్లు చేసినటువంటి వ్యక్తి ప్రజాబాహుల్యంలో ఒక ఫంక్షన్లు కూడా నిర్వహించేటువంటి స్థితి ఉంటుందా? అంటే పోలీసు వ్యవస్థ మీద అత్యంత విశ్వాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులు సమర్థంగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం సమర్థంగా ఆలోచించలేదా అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతా. రెండో విషయం ఏంటంటే అనేకమైనటువంటి అంటే పొలిటీషియన్స్ కు కూడా ఈ యొక్క నయీము పొలిటీషియన్స్ కానీ ఆఫీసర్స్ కానీ సంబంధాలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఆయన ఒక పావుగా వినియోగించుకున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. వాటి విషయంలో మరి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఏ రకమైనటువంటి స్పష్టత లేదు. మరో విషయం ఏంటంటే స్థిరాస్తుల విషయంలో వెల్లడి చేశారు. స్థిరాస్తుల విషయంలో వెల్లడి చేసిండ్రు. ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది, పేపర్లో వచ్చినటువంటి వార్తల్లో దొరికినటువంటి కరెన్సీ విషయంలో, క్వాంటిటీ విషయంలో వచ్చినటువంటి చర్చకు, రేకెత్తినటువంటి అనుమానాలకు, ఊహించినటువంటి పరిమాణానికి తక్కువ కనబడుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున లూటీ చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి హార్నమెంట్స్ గానీ నగలు గానీ ఏ రకమైనటువంటి ఇప్పుడు బీజేపీ డిమాండ్ ఏంటి చెప్పండి? మీరు సిబిఐకి ఇవ్వాలని చెప్తున్నారా, లేకపోతే రాష్ట్ర పోలీసులు దీన్ని డీల్ చేయొచ్చా? అంటే ఈ సమగ్రమైనటువంటి దర్యాప్తు విషయంలో సంశయాలు ఉన్నాయి. వాస్తవము రెడ్డి గారు చెప్తున్నట్టు ఏదైతే సిబిఐ ట్రాక్ విషయంలో సిబిఐ పారదర్శకంగా ఉంది. సిబిఐని మిస్గైడ్ చేసి సిబిఐని రిపోర్టును తారుమారు చేసేటువంటి బాలాజీ గారు అంటే పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు అయితే కనిపించట్లేదు ముఖ్యమంత్రి గారి సమాధానంతో. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి నలుగురు మాట్లాడినటువంటి విషయం ఏదైతే బత్కల్ విషయంలో ఉరి శిక్ష నిర్ణయించడాన్ని ఎట్లయితే ముక్త కంఠంతోన స్వాగతించడం జరిగిందో, హర్షించడం జరిగిందో, అదే పద్ధతిలో నయం విషయంలో కూడా అందరు అదే విధంగా రెస్పాండ్ అవుతారని భావించడం. కానీ దురదృష్టకరం ఏంటంటే దొంగ అన్నట్టుగా ఉంది. ఇన్ని రోజులు పెంచి పోషించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మేము తీసుకున్నటువంటి ఇనిషియేషన్ అప్రిషియేట్ చేసేది పోయి, మన రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకున్నటువంటి చర్యను అప్రిషియేట్ చేసేది పోయి ఈరోజు మళ్ళీ విమర్శలు మొదలు పెట్టిందంటే ఎంత దుర్మార్గంగా ఉందో సభా సాక్షిగా ముఖ్యమంత్రి గారు తనకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి ప్రజలకు వెల్లడించగలిగినారు. కానీ ఇదే విషయాన్ని పదే ప్రస్తావించినట్టయితే ప్రజల లోపల ఒక అపోహ కలగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చేసింది పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అని యావత్తు ప్రజానికానికి తెలుసు, అంతర్గతంగా వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి దీని విషయంలో ఎక్కువ పట్టుపట్టలేదు. నేను చూసినట్టయితే జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎవరు కూడా పెద్దగా మాట్లాడించేదాన్ని ఆపేటువంటి ప్రయత్నం స్పీకర్ గారు చేస్తున్నప్పుడు పోడియం దగ్గరికి పోవడం కానీ లేదంటే అక్కడనే ఉండి గట్టిగా కనిపించలేదు. అదే అక్కడ కనీసం అట్లే ఉండి ఉన్నటువంటి ప్లేస్ లో నుంచైనా గట్టిగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎక్కడ మా బండారం బయటపడుతుందని కాంగ్రెస్ పార్టీ అంతర్మథనంలో ఉన్నట్టుగా నేనైతే భావించిన. నిన్న ఈ రకమైన అనుమానాలు, ఇప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయి కేసు వెనకాల, అవన్నీ అనుమానాలుగా ఇంకా ఎన్నాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది, లేకపోతే త్వరలోనే ఏమైనా? ముఖ్యమంత్రి గారు త్వరలోనే అని ఒక మాట మాత్రం మెన్షన్ చేసిండు, దాన్ని ఇగ్నోర్ చేస్తూ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. తప్పకుండా ఇప్పటికే 124 మందిని రిమాండ్ కు పంపడం జరిగింది. అదే విధంగా కొన్ని రాజకీయ అరెస్టులు ఇప్పటిదాకా కూడా జరగలేదు. చార్జ్ షీట్లు వేయడం జరిగింది. చాలా మంది పేర్లు వచ్చాయి బాలరాజు గారు, మీకు కూడా తెలుసు, కానీ రాజకీయ అరెస్ట్ ఒకటి కూడా జరగలేదుగా.
స్పష్టత ఇప్పుడు సిట్ వేసిండ్రు వారు అంతా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చిన తర్వాత నిజంగా ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రజానికానికి స్పష్టంగా చెప్పడం జరిగింది. పలు సందర్భాలను పురస్కరించుకొని నేరస్తులు ఎవరైనా తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు అని తన కుమారుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో తప్పు చేస్తే నా కుమారుణ్ణి సైతం నేను సహించే ప్రసక్తి ఉత్పన్నం కాదు అని చెప్పడం జరిగింది. దాంట్లో మా పార్టీ నాయకులు ఉన్నారని ఒకవేళ అనుమానం కనుక మీ లోపల ఉంటే నిజంగా ఉన్నట్టయితే ముఖ్యమంత్రి గారు వెనక ఇప్పుడు వచ్చిన వార్తలు కానీ అన్ని పార్టీలకు సంబంధించి ఏ పార్టీ కూడా దీనికి దూరంగా లేదు, అన్ని పార్టీలకు సంబంధం ఉందని అందరూ పబ్లిక్ అదే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో ఒక విషయం ఏంటంటే అండి, టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 63 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ రోజు 90 చిలుకు శాసనసభ్యులు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఆ 90 మందిలో ఎవరున్నారు? టీడీపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదేదో ఆ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు మంత్రివర్గంలో ఉన్నారు, నాయన నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా మంత్రివర్గంలో ఉన్నాడు, కేసీఆర్ కూడా యూపీఏ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నాడు. కాబట్టి ఇది రాజకీయ పార్టీలకు ఆపాదలు కల్పించాల్సిన అవసరం లేదు. ఇది ఈ విషయాలు బయటికి రావాలంటే ఆయన దగ్గర ఉన్న డైరీ గానీ సెల్ ఫోన్లు గానీ ఇవి ఇంతవరకు కూడా కోర్టు లోపల సబ్మిట్ చేయలేదు. ఒక్క దోషి కూడా ఈ రోజు జైల్లో లేడు. ఖచ్చితమైన సమాచారం ఉంది. నిన్న నాకు దానికి సంబంధించిన గవర్నమెంట్ పీడర్ ఎవరైతే ఉన్నాడో, దానికి సంబంధించిన గవర్నమెంట్ లాయర్ ఎవరైతే ఉన్నాడో నిన్న నాకు సాక్షి టీవీలో డిబేట్ లో కలిసినాడు. ఆయన చెప్పినాడు మాకేందంటే ఎవరు కూడా లోపల లేరు, అందరు కూడా బెయిల్ తీసుకొని వచ్చేసారు, బెయిల్ తీసుకొని వచ్చేసారు అని చెప్తున్నా. వాళ్ళు లేరు, లేరు, ఎవరు లేరు అంటే అంటే సాక్ష్యాధారాలని ప్రవేశపెట్టారు లేదు. ఇంతవరకు సెల్ ఫోన్ గానీ డైరీ గానీ ఎక్కడ కూడా కోర్టుకు సరెండర్ చేయలేదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నయీముద్దీన్ భువనగిరి కేంద్రంగా ఒక మహారాజుగా ఒక నవాబు లాగా ఏదో మొత్తానికి నేర సామ్రాజ్యానికి అధిపతిగా చెలాయించాడని ముఖ్యమంత్రి గారు స్వయంగా హౌస్ లో చెప్పాడు. భువనగిరి హెడ్ క్వార్టర్స్ వాడు ఎపీ సెంటర్ లాగా పెట్టి చేశాడని. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కూడా 4-5 ఉన్నారు, ఇంకా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి ఉన్నారు. వీళ్ళు చింతల వెంకటేశ్వర రెడ్డి పేరు నేనే చెప్తాను. చింతల వెంకటేశ్వర రెడ్డి అని ఒక ఆయన పురుషోత్తం రెడ్డి గారు కాంగ్రెస్ లో ముఖ్య సీనియర్ మంత్రిగా ఉండేవారు. ఆయన వెనకాల తిరిగేవాడు. చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ కంటెస్ట్ కూడా చేశాడు, కాంగ్రెస్ క్యాండిడేట్ గా. సరే ఓడిపోయాడు, అది ఇంతవరకు గెలవలేదు. అతను టీఆర్ఎస్ లో చేరాడు. చేరిన తర్వాత అతను నయీముద్దీన్కి సంబంధించి జూనియర్ నయీముద్దీన్ అని భువనగిరిలో అందరికీ తెలుసు. ఎవరి చింతల వెంకటేశ్వర రెడ్డి అనేవాడు. మరి వాడిని ఎందుకు చేర్చుకున్నట్టు? నెంబర్ 1. చేర్చుకున్న తర్వాత ఇప్పుడు వాడిది ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారు, వాడిని లోపల వేసినట్టున్నారో వేయలేదో మరి చింతల వెంకటేశ్వర రెడ్డి సంగతి అది పక్కన పెడదాం. ఆ జిల్లాకి సంబంధించే కొందరు పెద్ద మనుషులు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు శాసన సభ్యులుగా అదే లెజిస్లేటర్లుగా ఉన్న వాళ్ళు ఇతన్ని బాగా పెంచి పోషించారు అనేది కూడా, అంటే పార్టిసిపేట్ చేశాడు అనేది కూడా ఉంది. సో మీరు ఇంకా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే శాసన మండలికి వచ్చేవాడంట వీడు ఈ 2 ఏళ్లలో. నయీము వాడు అనుచరులు శాసన మండలికి వచ్చి ఒక పెద్ద ఆయన దగ్గరికి ఛాంబర్ కూడా వెళ్ళేవారని పెద్ద ఆరోపణ అందరికీ తెలుసు. అది వింటున్నా, అది నిజమో కాదో మరి, అందుకని పేర్లు చెప్పడం. ఇటువంటప్పుడు ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఇదన్నప్పుడు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతమంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళ జిల్లా వ్యవహారం కదా, వాళ్ళు ఎవరని చెప్పచ్చు కదా. ఏమంటే ఇది అది అని చెప్పేస్తే పని అయిపోతుంది కదా. అక్కడ ఈయన ఇద్దరు మాట్లాడుకుంటారు కరెక్ట్ గా. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంతైనా ఆయన వేరే జిల్లాకు సంబంధించిన ఆయన, సబ్జెక్టు మాట్లాడకూడదని కాదు, ఏ ఊరువాడు ఆ ఊరువాడని కాదు. బట్ ఇది మొత్తం ఏపీ సెంటర్ నల్గొండ అయినప్పుడు అసలు నల్గొండలో ఎవరైనా మాట్లాడితే సరిపోయేది కదా. అది చేసి ఏమంటే మీరు చెప్పేది తప్పు. కౌన్సిల్ లో రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతా అని చెప్పి ఇక్కడ వేరే వాళ్ళు మాట్లాడద్దు. నల్గొండ జిల్లా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతాను చెప్తాను. రాజగోపాల్ రెడ్డి మాట్లాడతాను, మీరు మాట్లాడకూడదని కాదు. ఆ టైంలో అక్కడ మాట్లాడతాను కాబట్టి వేరే జిల్లా వాళ్ళు. జీవన్ రెడ్డి గారు పావుగంట అరగంట ఆయన మాట్లాడి రాజగోపాల్ రెడ్డి గారు చేస్తుంటే అది ఇంకొంచెం అసలు వ్యవహారాలు కొన్ని బయటకు వచ్చి ఉండాలి.